ఇండియానా జోన్స్ ఈ వీక్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ ని ఊపేయబోతోంది. ఈ హాలీవుడ్ మూవీ ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళి వల్ల మన దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మంత్ ఎండ్ రానున్న ఈ 5వ సీక్వెల్ ఎందుకు ఇప్పుడు మన దేశంలో హాట్ టాపిక్ అయింది? ఇంతకీ రాజమౌళికి ఈ సినిమాతో ఉన్న లింక్ ఏంటి? టెకెలు ఇండియానా జోన్స్ నుంచి 5వ సీక్వెల్ ఈ వారం రిలీజ్ కాబోతోంది. వరల్డ్ వైడ్ గా ఈ హాలీవుడ్ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. ఇండియాలో మాత్రం హాలీవుడ్ కంటే ఎక్కువే హైప్ క్రియేట్ అవుతోంది. దానికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. ఇండియానా జోన్స్ మూవీలో హీరో పాత్రని రాజమౌళి టీం ప్రేరణగా తీసుకుంటోంది. హనుమాన్ పాత్రకి ఇండియానా జోన్స్ మూవీ ఫ్లేవర్ ని యాడ్ చేసి జక్కన్న ఏదో ప్రయోగం చేయబోతున్నాడన్నారు. అందుకే ఇప్పుడు ఇండియానా జోన్స్ కొత్త సీక్వెల్ మీద ఇక్కడ కూడా భారీ అంచనాలు పెరిగాయి. నిజానికి జురాసిక్ పార్క్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ జేమ్స్ బాండ్ మూవీ తీయాలనుకుంటే కుదరలేదట. దీంతో అలాంటి సాహసాలను మించి మరో సాహసవంతుడి మూవీని ప్లాన్ చేసి ఇలా ఇండియానా జోన్స్ సినిమాను సృష్టించాడట. ఇండియానా జోన్స్ కి ఇండియాకి గతంలోనే లింక్ ఉంది. బాలీవుడ్ నటుడు అమరీష్ పురి విలన్ గా ఇండియా బ్యాక్ డ్రాప్ లో టెంపుల్ ఆఫ్ డూమ్ మూవీ వచ్చింది. సనాతన ధర్మాన్ని, ఇండియాని అవమానించారని అప్పట్లో స్పీల్బర్గ్ మీద విమర్శలొచ్చాయి. అయినా ఈ సినిమా వేల కోట్ల వసూళ్లతో ట్రెండ్ సెట్ చేసింది. ఇండియానా జోన్స్ లో అన్ని సీక్వెల్స్ లో హిస్టరీ క్రియేట్ చేసింది మాత్రం క్రిస్టల్ ఆఫ్ స్కల్. ఈ మూవీ నిజంగానే ఏలియన్స్ తాలూకు అంశాల మీద రీసెర్చ్ చేసి తీశారు. ఇప్పటికీ క్రిస్టల్ స్కల్ రహస్యంగానే ఉంది. అయితే ఆ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ జేమ్స్ బాండ్ మూవీస్ ని మించేలా ట్రెండ్ సెట్ చేసింది. టైటిల్లో ఇండియా ఉన్నప్పటికీ అది రెడ్ ఇండియన్స్ నుంచి ప్రేరణగా తీసుకున్న పదం మాత్రమేనంటారు. ఏదేమైనా ఇండియానా జోన్స్ ఓ రకంగా ఇండియాలో లోకల్ మూవీతో సమానంగా ట్రెండ్ సెట్ చేస్తూ వస్తున్న మూవీ. ఆ సినిమాకు అంతగా మన మార్కెట్లో క్రేజ్ ఉంది. ఇక ఇదే మూవీ ఫార్ములాని రాజమౌళి ఇప్పుడు మహేష్ మూవీ కోసం వాడబోతున్నాడనేసరికి ఇప్పుడు అందరి చూపు ఇండియానా జోన్స్ కొత్త సీక్వెల్ మీదే ఉంది. ఇండియానా జోన్స్ సిరీస్ లో ఇప్పటివరకు 4 సినిమాలు వచ్చాయి. అన్నీ స్పీల్బర్గే తీశాడు. 5వ సీక్వెల్ ని మాత్రం జేమ్స్ మ్యాన్ గోల్డ్ తీశాడు.